నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చూసుకుంటే వాడి వేడెక్కి అయిపోతున్నాయి. సో ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అయితే అరెస్ట్ చేశారు బంజారాస్ పోలీస్ స్టేషన్లో. దీని మీద మీరు ఏమంటారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కానీ నిన్ననేం జరిగింది అనేది ముందు తెలుసుకుందాం. నిన్న పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, మీరు కేసు నమోదు చేసుకోండి అని వెళ్ళాడు. ఆయన వెళ్తే అక్కడుండే ఆ పోలీస్ అధికారి తప్పించుకోవటానికి చూశాడు. ఒక 20 మందితోటి వెళ్ళినట్టున్నాడు ఆయన. 20 మంది కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. సో ఆ గందరగోళంలో నిన్నను ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కేసు నమోదు చేసుకుని అక్కడుండే పోలీస్ అధికారులు వాళ్ళు ఏం చేశారంటే మా మీద అంటే మా సమయాన్ని వృధా చేశాడు, విధుల నిర్వహణకు అడ్డంకి కలిగించాడు అని పాడి కౌశిక్ రెడ్డి మీద వాళ్ళు నిన్న కేసు పెట్టడం జరిగింది. నిన్న కేసు పెట్టి ఇవాళ అప్పుడే అరెస్ట్ చేయడానికి వెళ్ళిపోతే పాడి కౌశిక్ రెడ్డి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఇది జరిగింది. ఇవాళ హరీష్ రావు వెళ్ళారు, తర్వాత జగదీష్ రెడ్డి వెళ్ళారు, తర్వాత ప్రభాకర్ రెడ్డి వెళ్ళారు, తర్వాత రాకేష్ రెడ్డి ఎవరు ఇంకొక ఆయన కూడా వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళాక హరీష్ రావు దెబ్బలాడారనమాట. ఏంటి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు? ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మీరెందుకు చేస్తున్నారు? వాగ్వాదం జరిగింది. అయితే వీళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది, నలుగురిని కూడా పోలీసులు. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యాడు. మీరు చెప్పినట్టు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి అప్లై చేస్తే అప్పుడుండే తమిళిసై ఆవిడ ఒప్పుకోకపోతే అప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేల కోటాలో ఈయనకి ఎమ్మెల్సీగా ఈయనకి వచ్చింది గతంలో. సో ఇవాళ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణలో చాలా పెద్ద ఇష్యూగా ఉంది. దీనికి బాధితులు కాని వాళ్ళు లేరు గత ప్రభుత్వ హయాంలో, అంటే బీఆర్ఎస్ హయాంలో. అవును. అంటే ఇది చాలా తప్పు కదండి. ఇప్పుడు వర్మ లాంటి వాళ్ళు మార్ఫింగ్ చేస్తే తప్పేమిటని ఆయన అంటాడు. నా భావ ప్రకటన స్వేచ్ఛ, నాకు నచ్చినట్టు నేను చేస్తాను అని అంటాడు. ఈయన చూసుకుంటే వీళ్ళు అంటే బీఆర్ఎస్ వాళ్ళు అసలు అందరివి ఫోన్ ట్యాపింగ్ చేసి అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయటమే కాకుండా దీనివల్ల కొంతమంది హీరోయిన్స్ కూడా నష్టపోవడం జరిగింది. అది మంచో చెడో మనకు తెలీదు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లు కూడా మనం విన్నాము. స్వయంగా కేటీఆర్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని అన్నారు, కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యాడన్నారు. సో ఇప్పుడు ఈ హరీష్ రావు మీద కూడా నిన్న కేసు అదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కేసు నమోదైంది. సో ఈ గందరగోళాల మధ్య అసలు ఈ ప్రభాకర్ రావు అనేవాడు నేను అక్కడే అంటే గ్రీన్ కార్డు తీసేసుకున్నాడు, నన్ను రాజకీయ శరణార్థిగా తీసుకున్నాను, యుఎస్ ప్రభుత్వానికి లేఖ రాశాడు ఆయన, నన్ను రాజకీయంగా వేధిస్తారంటాడు ఆయన. అంటే మనుషులు తప్పు చేశాక వాళ్ళు ఒక పొజిషన్లో ఉండి తర్వాత ఈ రకంగా వాళ్ళు చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోవడం అనేది తప్పు కదండి. నువ్వు వచ్చి ఎదుర్కోవాలి కదా. నువ్వు తప్పు చేయకపోతే నువ్వెందుకు శరణార్థిని అని అక్కడ అడుగుతావు? అలాగే ఇక్కడ కౌశిక్ రెడ్డి అనేవాడు మరి తప్పు చేయకపోతే వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేస్తారు, చెయ్యరు కదా. ఇప్పుడు అసలు ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారు? కేటీఆర్ అరెస్ట్ అవుతాడంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను యోగా చేసుకుంటాను జైల్లో, తర్వాత నేను ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తానంటాడు. ఇక్కడ ఒకటండి, ఈ పాదయాత్ర అనేది చాలా అందరికీ కూడా ఏదో వేళకొళంగా ఉంది. అంటే ఒక వేలం వెరిలాగా తయారైంది. రాజశేఖర రెడ్డి మొదలుపెట్టాడు ఈ పాదయాత్ర చేయడం మనం తప్పంటల్లా, కానీ ప్రజలు ఎందుకు మీరు ఇబ్బంది పెడతారు మీ పాదయాత్రల కోసం? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి వెళ్తే అంతా కూడా వాళ్ళు అంటే ప్రజలకి ఇబ్బంది పెట్టడమే కదా జరిగింది. ఇప్పుడు కూడా అంతే. మీరు పాదయాత్రలు దేనికి వెళ్తారు? ఏం సాధించారని వెళ్తారు? మీరు ఏం మంచి చేశారని వెళ్తారు? మీ అవసరాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మీరు పాదయాత్రలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్ర అంటున్నాడు అక్కడ చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే కేటీఆర్ నేను పాదయాత్ర అంటాడు. మీరు పాదయాత్రలు కాదు చేయాల్సింది, మీ నియోజక అభివృద్ధి చేసుకోండి. మీ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుని ప్రజలకు ఏం చేయాలో అది చేస్తే ఇవన్నీ అవసరం లేదు. మీరు ఒక చోట కుదురుగా ఉండి ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటే ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటే ఎవడు కూడా పాదయాత్రలు చేయక్కర్లేదండి. కాబట్టి ఇక్కడ అసంతృప్తి అనేది ప్రజల్లో గవర్నమెంట్ మీద ఉందో లేదో ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేకాని మీరు ఒక అపోజిషన్గా మీ డ్యూటీ మీరు చేయండి. అక్కడ అపోజిషన్గా నాకు లీడర్గా నాకు కావాలంటాడు, అసెంబ్లీకి రాడు జగన్మోహన్ రెడ్డి. పైగా నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానంటాడు. ప్రజాక్షేత్రంలో ఇంకా కొత్తగా నువ్వు తేల్చుకునేదేముంది? ఆల్రెడీ ప్రజలు తేల్చేశారు. ఇక్కడ కూడా అంతేనండి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి అనేవాడు గొప్ప క్రికెటర్ ఒకప్పుడు కావచ్చు, ఎవడు కాదంటల్లా.
చాలా మంచి పేరే ఉంది. కాకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక, అయితే ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు తప్పకుండా జైలుకి వెళ్ళాలి, వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది, అందులో సందేహం లేదు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు మేడం? అంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి మళ్ళీ అతను బెయిల్కి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటాడా ఏంటి మనం చూడాలి. అయితే 3rd డిగ్రీ ప్రయోగించడాలు ఇలాంటివి ఏమి ఉండవు అనుకోండి. ఇది ఒక బెదిరింపు చర్యగా మనం భావించవచ్చు. అంటే మిగతా వాళ్ళకి ఇది ఒక ఇగో ఇట్లా జరుగుతుంది సుమా అని హెచ్చరించడం కోసం కూడా చేసి ఉండొచ్చు. హరీష్ రావు ఇంటికి వెళ్ళి పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శిస్తున్నాడు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా కోణంలో కూడా హరీష్ రావు ఉన్నారు. సో చేసిన తప్పులన్నీ వాళ్ళు సర్ది పెట్టుకుంటూ వస్తున్నారా? అసలు ఏం చేయాలి? అంతే కదండి. ఇప్పుడు ఒక నాయకుడుగా ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. హరీష్ రావు సిద్దిపేటకి సంబంధించిన వ్యక్తి, పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళకి ఎంతో కావాల్సిన వ్యక్తి, ప్లస్ ఒక నాయకుడిగా ఆయన వెళ్ళి పరామర్శిస్తాడు. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తారు, తప్పైనా ఒప్పైనా. కాబట్టి హరీష్ రావు వెళ్ళడం కూడా ఆ రకంగానే వెళ్ళారు. మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు, అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు కదా, మీరు అతని మీద ఎదురు కేసు పెట్టడం ఏంటని ఆయన నిలదీస్తున్నాడు. సరే నువ్వెందుకు నిలదీస్తావని వీళ్ళని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ ఇవాళ ఇబ్బందుల్లోనే ఉందండి. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలకి వాళ్ళు అనుభవిస్తారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. అయితే తెలివైన వాళ్ళందరూ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. మరి హరీష్ రావు కూడా అలా పార్టీని వదిలి వెళ్ళిపోతాడా అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ మేడం.